భూ కబ్జా చేసిన పాల్వాయి హరీష్ బాబు భూ సమస్యపై నీతులు మాట్లాడడం హాస్యాస్పదం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని మర్దిరి గ్రామంలో కుమ్మరి లింగయ్య అనే వ్యక్తి మర్తిడి మన్నెవర్ కులస్తుల భూమిని కబ్జా చేసి గత 2 రోజులుగా రాధాంతం చేస్తున్నాడు. అట్టి భూమిపై పూర్తి అవగాహన లేకుండా రాజకీయ లబ్ధి కోసం పాల్బాయి హరీష్ బాబు గారు మాట్లాడడం శోచనీయం. కుమ్మరి లింగయ్య గత 5 సంవత్సరాల క్రితం 6 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన మాట వాస్తవం. ఆ భూమిని పట్టా అమలు చేయుటకు ఎకరానికి 20,000 రూపాయల చొప్పున 6 ఎకరాలకు 120 అనగా 1,20,000 పెద్ద మనుషుల సమక్షంలో ఆపినాడు. అట్టి భూమిని పట్టా తానే అమలు చేసుకుని ఇంతవరకు ఆ భూమిని అమ్మిన మన్యవర్లకు ఎన్నిసార్లు అడిగినా కుమ్మరి లింగయ్య దటవేస్తూ డబ్బులు ఇవ్వలేదు. అంతేకాకుండా మిగతా 4 ఎకరాల భూమిని కూడా కుమ్మరి లింగయ్య కబ్జా చేసుకున్నాడు. మన్య కులస్తుల భూమిని కుమ్మరి లింగయ్య కబ్జా చేసుకోవడం, అతనిని నిలదీయడంతో మర్తిడి గ్రామ పంచాయతీలో పంచాయతీ కూడా పెట్టడం జరిగింది. పట్టా అయిన తర్వాత ఇస్తున్నాను, ఇంతవరకు కూడా పట్టా అయినా కానీ ఇవ్వలేదు. ఆ విషయం వాళ్ళ అధికారులకు చెప్పుకున్నారు. అక్కడ న్యాయమే ఉన్నది. ఇక్కడ ఏదో దాని ఘోరంగా కొండంత చూపితే చూపుడు అది కరెక్ట్ కాదు. మరి భూ కబ్జా చేస్తాను. ఎక్కడైనా భూ కబ్జా చేసినట్టు ఆ రైతులను కానీ ఎవరు చేసి టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు చేసి ఆ రైతులను పట్టుకొని ఆ పేపర్లు పట్టుకొని రాని మేము కూడా రాస్తాం. ఒకవేళ మా తప్పు చేస్తే మేము 3 భూమికి ముగ్గు రాస్తాం. మరి ఆయన రాస్తాడో చెప్పాలి. మరి భూ కబ్జాల గురించి వచ్చినప్పుడు రెబ్బెళ్ళ మొత్తం కూడా ఆ పొలమంతా భూ కబ్జా చేసి బాబాసాగర్ ఆరోళ్ళకు అమ్ముకున్న చరిత్ర ఆయనకున్నది. ఇదివరకు రాములు ఆయన పాల్వాయి రాములు తన తండ్రి చిన్న తండ్రి పుట్టినటువంటి పెద్ద తండ్రి పుట్టినటువంటి కొడుకు పాల్వాయి రాములు భూమి ఆయన పేరట ఆయన ఎంత నిరాహార దీక్ష చేసింది గత సంవత్సరం. మరి పండించి మరి దళితుడవు మరి ఎస్టావు మరి అన్న తప్పని న్యాయం అంటే లేకుండా ఆయన భూమి కూడా పంచి చరిత్ర ఇన్నది. మరి గతం లోపల చూసినట్టయితే తన తండ్రి రాజకీయంగా తెలుగు గ్రామీణ పథకం అంటే ఒక పథకం ఉండే. ఆ పథకం లోపల ఈ సిరిపూర్ తాలూకాలు అన్ని కూడా గ్రామీణ క్రాంతి పథకం ద్వారా రోడ్లు వేయించి సగం ధరకి అది మిగిలినటువంటి చరిత్ర మన సుధాకర్ రావు సాబు నాదే చేసింది. మధ్యగూడెం నుంచి గుండ్రమానపల్లికి 5 కిలోమీటర్ల రోడ్ల ₹1 ఇవ్వకుండా ఆయన లేచింది. కావాలంటే ఇక ఇన్ఫర్మేషన్ బ్యాంక్ కింద తీసుకొని చూడండి. ఆయన పేరట ఉందా లేదా పద్మాకర్ అంటే ఆయన మన సూపర్వైజర్ ఉండే. ఆయన భూభాగం లేకుంటే ఇక్కడ వెళ్ళిపోయాడు. అటువంటి చరిత్ర మీది. మరి ఇక్కడ ఏమన్నా టీఆర్ఎస్ భూ కబ్జా చేశారు ఆ చేస్తాలు ఇవ్వకుండా మాట్లాడు కరెక్ట్ కాదు. తెలిసేదని మాట్లాడి చదువుకున్న పెద్ద మనిషి నీకేం తెలియలేదు అనేటటువంటి కాదు. మీకు తెలిసి చెప్పవలసిన అవసరం లేదు. మరి పుచ్చిక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు ఏదో బహిరా తల్లి చేస్తాడు ఇది చేస్తాడు ఏం చేస్తాడు. ఊళ్ళో ప్రజలు లేరా? అలా తెలియదా? నీకే తెలుసా? నీకు తెలిసినట్టయితే వచ్చి న్యాయం చేయి. ఊళ్ళో కూకుంటూ ఎవరికి అన్యాయం జరిగిందో బషరత్ నీ ఒక తెలిసిన పెద్ద మంచి నువ్వు అన్యాయం చేస్తాను మరి అడుగు. దానికి బషరత్ సమాధానం చెప్తారా లేదా? నువ్వు అనవసరంగా ఈ పుట్టగాళ్ళకి మరి ఇప్పుడు లింగాలు చాలా పెద్ద మాటలు మాట్లాడేది. మన ఎమ్మెల్యే గారిని ఇష్టం వచ్చిందని అంటారు. ఈ ఎమ్మెల్యే స్థాయిని విమర్శించి హక్కు ఈయనకున్నదా? మరి ఈయన భూ కబ్జా చేసింది. ఎక్కడ చేసి మీరు అందరూ చూస్తాను. మా శ్మశాన వాటిక మా ఎస్సీల శ్మశాన వాటిక లోపల ఈయన భూమి కట్టి ఈయన ఇల్లు కట్టినాడు. ఇప్పటికీ అది జగమెరిగిన సత్యము. దాని గురించి అదే ఇక అప్పుడు ప్రాధాన్యపడితే అదే బషరత్ నాకు న్యాయం చేసి ఒక 2 గుంటల అక్కడ 167 నెంబర్ 2 గుంటలు పట్ట ఇప్పించింది బషరత్. మరి అటువంటి వాడిని పట్టుకొని ఆంజనేయులు పట్టుకొని ఇటువంటి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది? టీఆర్ఎస్ కార్యకర్తలంతా నువ్వు న్యాయం చూపవా? నీ రాదాడో చెప్పు. పేపర్తో రా. మేము కూడా ఉన్నాం. ఎప్పుడో డేట్ డిక్లేర్ చేయి. ఆ డేట్ రోజు మేము అందరం అంతా పేపర్ పట్టుకొని నువ్వు కూడా రా. ఎవరిని కబ్జా చేసినామో ఆ టీఆర్ఎస్ కార్యకర్తలు అలా నా దగ్గర పిలిపి అది న్యాయమా అన్యాయమా నువ్వు అది తెలుసు. నీకు దమ్ముండేది పట్టిగా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుడు అట్లా ఇట్లా అది కరెక్ట్ కాదు. ఈ నాకు అటువంటి చేయకూడదు. ఎందుకంటే నువ్వు ఎదుగబోయే రాజకీయ నాయకుడిని నీకు పుట్టగత్తులు లేవు. ఎందుకంటే మొన్న కాంగ్రెస్ ఉన్నావు, బీజేపీ, ఇక ఎల్లుండి సిపిఐ. నీకేమవుతావో లేకపోతే నువ్వు ఈ చరిత్ర గెలవవు. ఎందుకంటే నీకు ఆ రాజకీయ లక్షణాలే లేవు. నీకున్న లక్షణం అంతా డాక్టర్ లక్షణం. అది చేసి బ్రతికితే మంచిగా ఉంటుంది. మేము న్యాయాలు చెప్తాను. నీవు ఎందుకంటే పాల్వాయి పురుషోత్తమరావు అంటే మాకు అభిమానం. కానీ ఆయన ఇటువంటి నీలాంటి దుర్మార్గ పనులు చేయలేదు. నీవు ఆ మంచి కడుపులో పుట్టినటువంటి దుర్మార్గ పనులు చేయకుండా మరి ఏదో న్యాయం ఉంటే నీకు చెయ్యి. మేము అద్దట్లేదు. నీకు దమ్మునేదా? నువ్వు డేట్ డిక్లేర్ చేసి ఆ డేట్ రోజు ఆ బస్సరంతా అందరూ ఎవరు ఆ భూమిని కబ్జా చేసి తెలుస్తుంది. ఇప్పుడు నీవు భూమిని కబ్జా చేసినా ఇప్పుడు పాల్వాయి రావు నీ ఇంటికొక నుంచి పంట పెడతావు. నీవు అటువంటి తెచ్చి మా ఇలా ముంగట పంట పెట్టు. నీకు దమ్ముంటే చూద్దాం. నీవు అనవసరంగా ఇల్లీగల్ మాత్రం చేయకు. ఏదైనా ప్రజలకు న్యాయం చేయి.
న్యాయం చేస్తే ప్రజలే నీకు ఓటేసి నీకు గెలిపిస్తారు. నీ మంచితనం చేస్తే గెలుస్తుంది కానీ ఇటువంటి లగతనం చేస్తూ ఇక్కడ అరాచకం సృష్టించు మంచి పద్ధతి అని నీవు గవర్నర్ మేము చెప్తాను మళ్ళీ చేస్తే మాత్రం మంచిగా ఉండదు. మరి నీవు ఎటువంటి వాళ్ళ దగ్గర పట్టుకున్న వాళ్ళంటే ఇవాళ కొప్పుడు శంకరయ్య ఉన్నాడు, ఆయన కొడుకు ఇక్కడ దీనికి పోస్ట్ ఆఫీస్ రాజీనామా పెట్టి కార్యదర్శిగా జైన్ అయి కార్యదర్శి 4 నెలలు చేసి మన దానికి రాజీనామా పెట్టి పోస్ట్ ఆఫీస్ పని చేస్తాను. రిక్రూట్మెంట్ చేసిందా, నేను పిలిచిందా, నీకున్నదా? ఆ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా ఉన్నదా? వాటికి చేస్తాను ఇవాళ ఎటువంటి కార్యకర్త. ఇవాళ నీ ఎమ్మటి ఉన్నో అంతా కూడా భూ కబ్జా రావట్లేదు. నీవు ఆ చరిత్ర చూడు, మా చరిత్ర చూడు. మేము కూడా మీ నాన్న దగ్గర పని చేసినాం, అందరి దగ్గర పని చేసినాం. ఇట్లా మాట్లాడి కలదని మేము చెప్తాను. మరి నీ లెక్క దుర్మార్గ పాటలు మాకు రావు. తిట్టాలంటే మాకు కూడా తిట్టుడు వస్తాయి. తిట్టుతో అవసరం లేదు. నీకు సభ్యత లేదు కాబట్టి నీ కార్యకర్తలంతా నోటికి వచ్చిన తింటాను. ఆ తిట్టుడు మంచి పద్ధతి కాదు. నీ కార్యకర్త బుద్ధి చెప్పుకో, మంచి పని చేసుకోమని ఊళ్ళలో ఉండమని బతుకు. అందరూ పోయి కావాలంటున్నారు, టైం కట్టిన తర్వాత కట్టేరు అని రాజకీయం లేదండి, మంచి పద్ధతి కాదు. మేము నీకు చెప్పేది ఏంటంటే మరీ చెప్తున్నాం, ఇటువంటి చిల్లర వేషాలు వేయకు. నీ తండ్రి చేసిన సేవ చేయి, ప్రజలకు సేవ చేయి. నీవు ఇక్కడ ఎమ్మెల్యే కావాలా మాట్లాడతానమ్మా, మేము కూడా నీకు సహకరిస్తాం. నీ మంచి పని చేస్తే మర్చిపోయి నువ్వు ఇటువంటి చిల్లర దందలు వేసి చిల్లర కాలను పట్టుకొని కూటకు అటుకచ్చినగా నాయకులను పట్టుకొని ఇటువంటి పని చేసి మంచి పద్ధతి కాదని మళ్ళీ పని చెప్తున్నాం. మన ఖబర్దార్ నీకు మళ్ళీ ఇట్లా చేస్తే మంచిగా ఉన్నది. ఇక కోటి విద్యల కంటే కొరి వాయిద్యం నయం అన్నట్టు కొరి వాయిద్యం తప్పని నీకు ఆ గదికి తెచ్చుకోకండి. నేను నీకు బుద్ధి చెప్తున్నా.